నువ్వు పొలం పంట పెట్టుకుంటావు, నువ్వు పంట పండించుకుంటావు. అయితే తెలంగాణ రైతన్నలేం ఆగమైపోవాలనా, వీళ్ళు గంగలో కలిసిపోవాలనా? ఇదా నీ వ్యవహారం, ఇదా నీ కథ అని ఈ రకంగా రైతన్నలు ఇక కేసీరావయ్యను మొత్తానికి ఎట్టుబడి పెద్ద కృషికే ఎసరు పెట్టాలి. అట్లయితేనే మన రూపురేఖలు ఏమన్నా మారుతాయి, అట్లయితేనే చిన్నపోయిన మన బతుకుల్లో వన్య వస్తుంది అన్నట్టుగా రైతులు ఆలోచన చేసిరు. కాబట్టి ఇక కథ ఏడికి వచ్చిందంటే ఫామ్ హౌస్ కాడికి వచ్చింది ఇప్పుడు. ఇక మరి గిసవంటి వ్యవహారం చేసి గిసవంటి కథ నడిపించి ఈ రకంగా చేసి ఇవాళ నేను వస్తున్న అసెంబ్లీకి రైతుల కోసము పోరాడదాము, రైతుల కోసము తిప్పల పడదాము, రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి నువ్వు గటవైతే ఈ ప్రాజెక్టులు 10 ఏళ్ళు రాజ్యంలో ఉంటివి, 10 ఏళ్ళు నీకు పెత్తానం ఇచ్చిరా ఇయ్యలేదా తెలంగాణ జనాలు? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇచ్చిర్రు. 10 ఏళ్ళ రాజ్యంలో నువ్వు ఏం చేసినావు? రైతులకు వరి పెడితే ఊరి అని ఉచితార్థంగా వాళ్ళ ఉసురు పంచుకుంటేవి. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ నేను రైతుల కోసం పోరాడుతున్నా, నిలదీస్తా, సర్కారును చీల్చి చెండాడుతా. ఏమైంది మరి? ఆయన వెనకటికి నాడు బడ్జెట్ పెడితే వచ్చిండు, ముఖం చూపించిండు, ఆదరేసుకుండు, మళ్ళీ ఆయన బాయికాన్నే పంతుండు, బాయికాన్నే ఉంటుండు, పొలం ఆరబెట్టుకుంటుండు తమాషగా. ఇక ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను సర్కారును చీలుస్తా, చెండాడుతా. ప్రతిపక్ష నేతగా ఉండి కరువు చూసి కాలం చూసి అయ్యో మరి జనాలు ఎట్లా ఇదైరో ఏం కథో జరిగిన మరి తప్పేందో ఒప్పేందో ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఏందో ఎందుకో అసెంబ్లీకి వచ్చి ఇది చేయడా. ఇక ఇలా కొంతమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కోళ్ళాగా ఏదో స్పీకర్ కాట దరఖాస్తు పెట్టిందట. ఆ పెద్ద మనిషి అసెంబ్లీకి వస్తలేడు, ఆయనకు జీతం ఎందుకు ఇస్తున్నావు, ఇవ్వద్దు, ఏమైనా పాలు పతాకం వచ్చి ఆదరేసుకొని పోతానికే వస్తుండు, ఇప్పుడు కూడా గదే కథ నడిపిస్తాడు అనేది. ఇప్పుడు ఇక ఈయనని ఈ రకంగా ఇంకో ముచ్చట కూడా మనం ఒకసారి పెద్ద మనిషి మరి ఆయన ఇంకేం మాట్లాడిండు, ఏంది ఏం కథ అనేది కూడా ఒకసారి ఇందాం. మర్చిపోతున్నాం. ఉచిత ఎరువులు 2017లో ఇదే పెద్ద మనిషి 2017లో ఉచిత ఎరువులు ఇస్తా అని రైతాంగాన్ని ఉబ్బిచ్చిండు, తబ్బిచ్చిండు, ఉసిగొలిపిండు. 2017లో ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చిండా? ఉచిత ఎరువులు ఇస్తా అని ప్రగతి భవన్లో లెంకలు కొట్టంగానే ఒక్కొక్కరికి బూరె ఉబ్బినట్టే ఉబ్బి ఇంత లేచిర్రు. ఎటుపోయింది ఆ కథ? ఏడబట్టుకుంది, ఏ మూలకు మూలుగుతుంది? ఊతబుర్ర కాడికే వచ్చింది. రైతులను ఈ రకంగా ఆగం చేసి రైతులకు నష్టపరిహారం విషయంలో కూడా మోసం చేసేవి సారు నువ్వు. కరీంనగర్, ఖమ్మము, వరంగల్ అక్కడ ఇకారం తప్పిన వానముసురులు పడి తుఫాను చెడ్డ పడ్డ గాలి ఈదురుగారులకు, బలమైన ఈదురుగారులకు మాడి తోటలు, వరిసేన్లు, చెరుకు చెడ్డయి పడ్డాయి, పంట తోటలన్నీ కుప్పగూలి నేల కొరిగితే నేను విమానం వేసుకొని వస్తున్నా, సద్ది కట్టుకొని వస్తున్నా, నేను విమానంలో తెచ్చుకున్న సద్ది బువ్వ తినక ముందుకే మీ అకౌంట్లలో పైసలు పడతాయి అంటివి సారు. నీకు ఎట్ట న్యాయం అవుతుందో ఎట్ట చేయమవుతుందో నీ నోటికే మొక్కాలే. పడ్డాయా? వేసిన వాళ్ళకు వాళ్ళు కాదా రైతులు? మరి ఇలా రైతుల గురించి నువ్వు ఏ రకంగా ఏ ముఖం పెట్టుకొని ఇలా నేను రైతుల గురించి మాట్లాడతా అనేది నీకు ఎట్లా వస్తుంది సారు నోటికి అనేది ఇవాళ తెలంగాణ సమాజము ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని ఇక మరి ఆలోచనలో మునిగి తేలిపోతుందట. ఎందుకు? నేను అసెంబ్లీకి వచ్చి రైతుల కోసం తిప్పల పడతా, రైతాంగానికి పెద్ద దిక్కుగా నిలుస్తా అని ఇక గీ వ్యవహారం ముంగటేసుకుండు. ఇక నిన్న తెలంగాణ భవన్లో అడుగుపెట్టి రేపు మనం ఏం మాట్లాడాలి? హరీష్ రావు ఇగో నువ్వు ఇది మాట్లాడు, కేటీ రాములు ఇగో నువ్వు ఇది మాట్లాడు, ఇగో ఓ పిల్లగా నీకే చెప్తున్నా, నువ్వు అయిన దానికి కాని దానికి గంగేదు లెక్క తలకాయ ఊపకు, ఏదైనా
ఏనో ఒకటి చిన్నగా సందు దొరికించుకొని కెలిగిస్తూనే ఉండాలి. ఇక ఇప్పటి నుంచి కెలిగిస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా ప్రశ్నిస్తూనే ఉండాలి, ఏదో ఒక రకంగా ఇక మరి ఏదో కథ గమ్మిస్తూనే ఉండాలి అనేది మాత్రము నిన్న తెలంగాణ భవన్లో రామ సక్కదలంగా మీటింగ్ పెట్టి మన బువ్వాళ్ళ కాగానే బువ్వ తిని కూడా మళ్ళా కుర్చీ 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 శిల్కం చెప్పినట్టు చెప్పిండట. ఎవరికి? ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు. ఇక నేను అసెంబ్లీకి వస్తున్నా. ఇక ఇప్పుడు నువ్వు జీతం తీసుకొని తమాషగా ఫామ్ హౌస్లో ఉంటున్నావు. మరి ఇప్పుడు వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతావు? నువ్వు వెనకడికి రైతులకు చేసిన ఉద్దారకం చాలదా? రైతులకు చేసిన ఉద్దారకం చాలదా? ఇప్పుడు ఏం వచ్చి నువ్వు ఏం చేస్తావు? ఏడాదిలో అల్లకల్లో అన్నమాట. 10 ఏళ్లలో మరి ఈయన కథ ఏంది? ఇప్పుడు చెప్పుకున్న ముచ్చట్లే కదా. 10 ఏళ్ల కాలంలో రైతులు ఎంత తిప్పల పడ్డారో, ఎంత గోసలు పడ్డారో. ఇగో గిది కథ. ఇక